హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జిన్ ఈ మూవీ ఎక్కడుందో తెలియదు కానీ మీరెప్పుడు వెతికే తెలుగు వెబ్సైట్స్లోకి అయితే వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ వెబ్సైట్స్లోకి అయితే డబ్బింగ్ అయితే వరస్ట్గా ఉంది భయ్య. 1 hour 37 minutes ఉంది. సారీ 1 hour 22 minutesకే అయిపోయింది మూవీ. ఇంకా లాస్ట్ 15 minutes ఎండ్ క్రెడిట్స్ వస్తూనే ఉంటాయి. ఈ సినిమాని ఎంచక్క ఫ్యామిలీతో చూసేయచ్చు. కానీ చూసే ముందు మన రివ్యూ అయితే పూర్తిగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమాల రివ్యూస్ కోసం కొంచెం ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి భయ్య. రివ్యూ పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మూవీను రివ్యూ మీకే అర్థమైపోద్ది. మరి మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే, ఈ జిన్ సినిమా చూసినప్పుడు ఎవరి దగ్గరైనా గన్ ఉంటే పక్కన పెట్టుకోండి భయ్య. ఎందుకంటే సినిమా చూశాక దాని అవసరం చాలా ఉంటుంది మీకు. నాకు బ్రహ్మ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమంటానంటే ఈ జిన్ని అర్జెంటుగా తన్ని అవతల పడేయండి. ఇదేం బొక్కలో సినిమారా బాబు. జిన్ అని స్పీడ్గా డౌన్లోడ్ చేశాక చావా మింగింది నన్ను, చూశాక పోయింది నా కన్ను, పక్కన పెట్టేసి హ్యాపీగా తిందాం జున్ను. ఇది చూసి టైం బొక్క పెట్టుకునే బదులు ఒక జిన్నో వాడ్కానో ఒక 2 పెగ్గులేసి హ్యాపీగా వేస్తే అదేనా మంచి కిక్ ఇస్తుందేమో చూడాలి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ వోడ్కా ఆఫ్టర్ దిస్ అండ్ నాకు తెలియక అడుగుతా భయ్య, ఇది అసలు సినిమానా, సీరియలా, వెబ్ సిరీసా? ఎవరైనా చూస్తే తెలిస్తే కామెంట్ చేయండి. చెప్పండిరా బాబా కొంచెమైనా. ఈ మూడింటికి క్రాసింగ్ చేస్తే పుట్టిన మరో జాతిరయ్యా ఇదే. అసలు ఇంత వరస్ట్ మూవీకి రివ్యూ ఎందుకురా అని మీకు డౌట్ రావచ్చు. మిమ్మల్ని కాపాడాలి కదయ్యా. ఏ తెలుగు డబ్బింగ్ మూవీ వచ్చినా సరే రివ్యూ చేయమని మీరే అడుగుతారు, చేయకపోతే ఎలా? మూవీ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది. మట్టి నుండి చేయబడిన మానవుడు, కాంతి నుండి చేయబడిన దేవతలు, అగ్గి నుండి చేయబడిన దెయ్యాలు అని ఏదో భారీ డైలాగ్ భయ్య. జిన్ అంటే దెయ్యం అంట. ఇక్కడ ఈ తెలుగు డైలాగ్ చెప్పినప్పుడు దెయ్యాలు లేవని చెప్పిన మనిషాలికి దెయ్యాలు ఉందని చెప్పే స్టోరీ ఇది. ఇందులో మనిషాలికి అని ఎందుకన్నానంటే, ఆ డైలాగ్ చెప్పిన మహానుభావుడు తెలుగును కూని చేసి పడేశాడు. మనుషులకి అని చెప్పబోయి మనిషాలికి అని అంటాడు. ఇంకా బెటర్, మంచాలకు అనలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయి. ఈ సినిమాలో పాజిటివ్ గురించి చెప్పుకోవడానికి ఒక్కడు కూడా లేదయ్యా. సినిమా శుభంగా అయిపోయినప్పుడే అదొకటే పాజిటివ్. ఈ డైరెక్టర్ స్టోరీ చెప్పలేదు, చూసే ఆడియన్స్కి టార్చర్ చూపించి మూర్చపోయేలా చేస్తాడు. అవి భరించలేని విధంగా ఉంటే ఇది దెయ్యమా, మాన్స్టరా, లేదంటే ఇంకేదైనా అది ఏం లేదు, ఒక చెత్త తప్ప మరేం లేదు. స్పెషల్ ఎఫెక్ట్స్ చూసైతే బాగా నవ్వొచ్చింది నాకు. చాలా ఘోరంగా దారుణంగా ఉన్నాయి, చెప్పలేనంత వికారంగా ఉంటాయి భయ్య. ఈ సినిమాని ఎవరు చూశారు, చూసిన వాళ్ళకు కూడా అర్థం కాదు, తీసిన వాళ్ళకు కూడా అర్థం కాదు. మళ్ళీ దాని గురించి దెయ్యాలు అంటారు, దేవతలు అంటారు, మనుషులు. ఈ డైలాగ్స్ అవసరమా? అసలు ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వాల్సిన పనే లేదు, అంత దారుణంగా ఉంది. రాడ్ ప్రో మ్యాక్స్, అల్ట్రా ప్రో మ్యాక్స్, ఎన్ని బిరుదులుంటే అన్నీ ఇచ్చేయచ్చు. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే మీ లైఫ్లో చూసిన వరస్ట్ హర్రర్ సినిమా ఏదో ఒకటి గుర్తుండే ఉంటుంది కదా, దానికి 100 రెట్లు వరస్ట్ సినిమా ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం భయ్య బతికుంటే. జై హింద్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.